హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి మిసా యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి మిసా యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్డు, మునక్కాయ, టొమాటో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా కావలసిన పదార్థాలను చూద్దాము. ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లు, మునక్కాయలు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కొత్తిమీర, తాలింపు గింజలు, కొద్దిగా చింతపండు రసము, కర్రీని తయారు చేసుకోవడానికి సరిపడినంత నూనె, ఉప్పు, కారం, పసుపు అండి. ఇప్పుడు కావలసిన పదార్థాలను చూసాము కదా, ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి. అందులో కర్రీ తయారు చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం. ఇందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇందులోనే కరివేపాకును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతున్నటువంటి ఈ ఆనియన్స్లో, ఉల్లిపాయ ముక్కల్లో టొమాటో పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయలను వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే ధనియా పౌడర్ వేసుకుందాం. కప్పున్నర వాటర్ వేసుకుందాం. తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు మునక్కాయలు ఉడికినాయో లేదో చూద్దామండి. మునక్కాయలు బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. ఇది పాత చింతపండు, అందుకే కొంచెం నల్లగా ఉంది. ఇప్పుడు ఇందులోనే ఎగ్స్కి ఈ విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసుకుందాం. ఈ కర్రీలో ఎగ్స్ని ఈ విధంగా వేయకుండా ఎగ్స్ని ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఫ్రై చేయట్లేదండి. ఇట్లా కత్తితో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చూసారండి, ఎంతో రుచికరమైన మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మునక్కాయల గురించి చెప్పనవసరం లేదు, సర్వరోగ నివారిణి అంటారండి. 365 రోగాలకి మంచిది. ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో కోడిగుడ్డు మునక్కాయలను ఉపయోగించుకొని ఈ విధంగా కర్రీని తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన హెల్తీ రెసిపీస్ కోసము ఈరోజే జ్యోతి మిసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.